రెండవ రాకడ లేకపోతే ఆగమనం అని అంటాం. రెండు విషయాలు మనకి ఇంతకుముందే చాలా క్లియర్గా ఉంది, మనకు ఆ డౌట్ ఏం లేదు. ఆగమనాన్ని ర్యాప్చర్ అంటాము, సెకండ్ కమింగ్ ఏమో రెండో రాకడ అంటాం. సో ఆగమనానికి సిద్ధం చేసేటువంటి సంఘాన్ని సిద్ధం చేసేటువంటి ఒక కాపరి యొక్క ప్రార్థన, ఎ ప్రేయర్, ఎ పాస్టర్స్ ప్రేయర్ ఇన్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ర్యాప్చర్. తెలుగులో క్రీస్తు రాకడకు సంఘాన్ని సిద్ధపరచడం కొరకు సేవకుడు చేసినటువంటి ప్రార్థన. మనకి ఆల్రెడీ ఇంతకుముందు నేను మీకు ఇచ్చినటువంటి విషయాలు నేను ఒక థాట్ లైన్ ఇచ్చి మీకు ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం అంతకుముందు చూసిన విషయాలు ఏంటంటే తిమోతిని పంపించాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే తిమోతిని తెస్సలోనిక సంఘం దగ్గరికి పంపించి వారి యొక్క యోగక్షేమాలు ఎలాగున్నాయో, ఆత్మీయంగా వారు ఎలా ఉన్నారో వారిని బలపరచవలసిన విషయాలన్నీ జ్ఞాపకం చేసి తిమోతిని పంపించాడు. అంటే తను లోన్లీగా ఉండడానికి కూడా ఇష్టపడి తిమోతిని పంపించాడు. ఎందుకనంటే శ్రమలలో, అంటే కష్టాలలో, ఇరుకులలో, పరిస్థితుల మధ్యలో, సాతానుడు వేసేటువంటి దాడుల మధ్యలో బలం ఎలాగా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాల్ని మనము గడిచిన వారంలో మనం చూసిన వర్తమానము శ్రమల మధ్యలో ఒక క్రైస్తవుడి యొక్క స్పందన ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 3వ అధ్యాయము ఆయన పంపించిన తర్వాత మళ్ళీ తిమోతి వెనక్కి వచ్చేసాడు. ఆల్మోస్ట్ తిమోతి బ్యాక్ వచ్చిన తర్వాత ఆ సమాచారం అంతా కూడా పౌలుకి ఇస్తా ఉన్నాడు. ఆ సమాచారము పౌలుకి ఇచ్చిన తర్వాత వారు కూడా మిమ్మల్ని చూడాలని, వారు మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారని, మీరు ఎలాగైతే వారి కొరకు ప్రార్థన చేస్తున్నారో, మీరు ఎలాగైతే వారిని చూడాలనుకుంటున్నారో అలాగే తెస్సలోనిక సంఘస్థులు కూడా మిమ్మల్ని చూడాలని అనుకుంటా ఉన్నారని మంచి సమాచారాన్ని అందించాడు తిమోతి. అది మనం ఎక్కడ చూస్తున్నాము, దగ్గరగా మీరందరూ ఎరుగురు అనేటువంటి విషయము మనము 3వ అధ్యాయంలో మనం చూస్తే తిమోతి చూడండి 3వ అధ్యాయం 6వ వచనము, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. ఈ మాట 6వ వచనంలో మనం చూసాం. లాస్ట్ వీక్ ఏం చూసామనంటే తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత చక్కటి రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు అన్నమాట. రిపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఒకసారి నెహెమ్యా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేయర్కి సంబంధించిన విషయాలు మనం నెహెమ్యా గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే నెహెమ్యా దగ్గరికి అక్కడి నుంచి యెరూషలేం నుంచి వచ్చినటువంటి వారిని నెహెమ్యా అడుగుతున్నాడు అనమాట. అయ్యా, నా పట్టణం ఎలాగుంది, నా ప్రజలు ఎలాగున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి అని నెహెమ్యా అడుగుతున్నంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు అనమాట. వాళ్ళు చెప్పారు, ఇలాగయ్యా ఇలా కాలిపోయింది అంతా కదా, చాలా పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పడం జరిగింది. చెప్పగానే నెహెమ్యా ఏం చేశాడనంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్సెషన్ లోకి వెళ్ళాడు. మనం అంతకుముందు చూసాం, నేను మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేయట్లేదు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్సెషన్ లోకి వెళ్ళారు నెహెమ్యా. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే పౌలు యొక్క లైఫ్ లో కూడా చూస్తే క్షేమ సమాచారము విన్న తర్వాత చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మంచి రిపోర్టు విన్న తర్వాత ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాడు, రిపోర్ట్ కి రెస్పాండ్ అవుతున్నాడు పౌలు. లేదంటే మన లాంగ్వేజ్ లో, నెహెమ్యా లాంగ్వేజ్ లో మనం చెప్పాలేనంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు అక్కడి నుంచి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పౌలు ఇంటర్సెషన్ లోకి వెళ్తున్నాడు. అంటే ప్రార్థనలోకి వెళ్తున్నట్లుగా, లేదా ప్రార్థన గురించిన మాటలు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి ఆ మాటలు అని అంటే చూడండి 9వ వచనం మనం చూస్తే ఏమంటున్నాడు 9వ వచనం దగ్గర నుంచి అంటే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. తిమోతి brought a report, now Paul is responding to the report. లేదు అనంటే తిమోతి bought an information, now Paul is going to intercession. అంటే ప్రార్థనలోకి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమని, ఎలాగా చూడండి, ఒక మాట, చాలా అద్భుతమైనటువంటి మాట ఉంది అక్కడ. ఏమనుందో తెలుసా, రాత్రింబవళ్ళు అని అంటున్నాడు. అంటే సంఘం పట్ల ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనంటే, ఎంత భారంతో ఉన్నాడు అనంటే వారిని చూడాలని ఆశపడుతున్నాడు ఒక పక్క నుంచి. ఈ లోపల తిమోతిని పంపించడం కూడా జరిగింది. మళ్ళీ తిమోతి వెనక్కి వచ్చిన తర్వాత వారి విషయమై ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో మళ్ళీ వారికే రాస్తా ఉన్నాడు లెటరు. రాస్తూ ఏమని చెప్తున్నాడు అనంటే, రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నాము, లేదా వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా
కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లింపగలము? దీన్ని ఏమంటామనంటే ఇంగ్లీష్ లో ఆప్టేటివ్ వర్బ్స్ అంటారు దీన్ని. అంటే ఈ యొక్క ప్రేయర్ ని ఏమంటారంటే విష్ ప్రేయర్ అంటాం. అంటే విషింగ్ ప్రేయర్ మాట. అంటే ఇలా ఉంటే బాగుంటది. విషింగ్ మాట అంటే మీరు సుఖ సంతోషాలతో ఉండడము బాగుంటది అని విషింగ్ చేస్తామాట. అలాగే హ్యాపీ బర్త్డేకి విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అంటే మీ యొక్క జన్మదిన శుభాకాంక్షలు విషింగ్ మాట. అంటే ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మ్యారేజ్ డేకి కానీ సెలబ్రేషన్స్ కి కానీ విష్ చేసేటువంటి దాన్ని ఏమంటామంటే ఆప్టేటివ్ వర్బ్స్ ను ఉపయోగిస్తారన్నమాట దాంట్లో. దాన్ని వాడేటువంటి పదము విషింగ్ మాట. ఇక్కడ పౌలు కూడా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ విషింగ్ ప్రేయర్ మాట. అంటే ఇలాగుంటే బాగుంటది, మీరు ఇలాగైతే బాగుంటది అంటే ఆప్టేటివ్ వర్బ్స్ అంటే ఎక్స్ప్రెసింగ్ ద విష్ ఆర్ డిజైర్. అంటే ఆప్టేటివ్ వర్బ్స్ కి మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ద విష్ ఆర్ డిజైర్. అంటే ఆ యొక్క వారు ఎలాగుండాలో వీరు కోరుకుంటూ ఉండడము, వారి విషయమై ప్రార్థన చేయడం. అందుకనే విషింగ్ ప్రేయర్ అంటాం అన్నమాట. అంటే ప్రార్థన చేయట్లేదని కాదు దాని అర్థం. అంటే వారు ఇలా ఉండాలి అని వారికే చెప్తా ఉండడం అన్నమాట. ప్రార్థన ఎలా చేస్తా ఉన్నాడో ఆ ప్రార్థన విషయాలు ఏంటంటే ఉన్నావో అవన్నీ కూడా జ్ఞాపకం చేసి ఏం చెప్తున్నాడు అని అంటే విష్ చేస్తున్నాడు అన్నమాట. అంటే అయ్యా మీరు ఎలాగుంటే బాగుంటుంది. అక్కడ ఇంకో మాట ఉంది. ఆ మాట ఏంటంటే రాత్రింబవళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలనంటే రాత్రులు పగలు అనేటువంటి పదం వాడినప్పుడు అంటే కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తున్నాడు అనేటువంటి మీనింగ్ ని ఎంఫసైజ్ చేయడానికి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే వారి పట్ల అంతటి భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు, అంత బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. కొత్తగా రక్షించబడిన వారు సంఘంలో చేరబడిన తర్వాత లేకపోతే చేర్చుకున్న తర్వాత వచ్చిన తర్వాత వారి విషయమై మానక జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఇంకో మాట ఉంది మనకి అక్కడ 9వ వచనంలో చూడండి. ఇప్పుడు వెలి కొలది 3 విషయాల్ని నేను మీకు చూపిస్తాను. దీంట్లో ఉన్నటువంటి విషయాల్ని 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. ఒకటేమో మొదటిది 3 విషయాల్లో ఇంకా కొంచెం దాంట్లోకి వెళ్లే ముందు అక్కడ 9వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఒక సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. లేదు అనంటే ఒక రక్షించబడినటువంటి వ్యక్తి విషయమై లేదా రక్షణ పొందినటువంటి సంఘం విషయమై ఒక ఆత్మీయమైనటువంటి నాయకుడు ఏం చేయాలో కూడా, ఎలా ప్రార్థన చేయాలో కూడా ఇక్కడ మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఒక సేవకుడు మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక స్పిరిచువల్ మెచ్యూర్డ్ పర్సన్ ఇతరుల్ని ప్రభువులోకి నడిపించినటువంటి వారిని బట్టి వారు ఏం చేయాలి అనంటే రాకడ కొరకు సిద్ధం చేస్తా ఉన్నాడు. నా టైటిల్ కూడా అందుకని అదే పెట్టాను అనమాట. అంటే ఎ పాస్టర్స్ ప్రేయర్ ఇన్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ర్యాప్చర్. చూడండి ఎలాగా మనకి ర్యాప్చర్ అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇక్కడ అనంటే మనం ఇంతకుముందు చూసుకున్న ప్రకారంగా ప్రతి వచనంలో చివరి భాగానికి వచ్చినప్పుడు రాకడికి లేదంటే ఆగమనానికి కనెక్ట్ చేసి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూసాం. చూడండి ఒకసారి, ఇప్పుడు కూడా ఒకసారి 13వ వచనం చూడండి ఒకసారి. మన తండ్రి, అదే అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనం. మన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమతో నడుచుకున్నామో. 12వ వచనం చూడండి ఒకసారి. మరియు మన ప్రభువైన అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. వాట్ ఎ పెయిన్, వాట్ అంటే ప్యాషన్ ఇంకా చెప్పాలి అని అంటే రాకడ వచ్చేటప్పటికి, అంటే ప్రభువారు వచ్చేటప్పటికి, ఆగమనానికి వచ్చే సమయానికి సంఘస్థులు ఎలా ఉండాలని ఆకాంక్షిస్తా ఉన్నాడు. 12వ వచనం అందుకనే జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమతో అభివృద్ధి ఉన్నాము. మెయిన్ కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూస్తే 3rd చాప్టర్, 1st చాప్టర్, 2nd చాప్టర్ ఇవన్నీ మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లోకి నేను మళ్ళీ వెళ్ళట్లేదు. కానీ రాకడ సమయానికి వచ్చినప్పుడు విశ్వాసుల్ని ఎలాగా సిద్ధపరచాలి, శ్రమలలో ఉన్నప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు విశ్వాసుల్ని ఎలా బలపరచాలి అనేటువంటి విషయాలే ఎక్కువగా దీంట్లో రాయిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి విషయం, 3 విషయాలు చెప్తాను నేను. ఎక్కువ విషయాలు మనకు లేవు దాంట్లో కూడా. టెక్స్ట్ లో ఉన్నవి ఏమేమి ఉన్నావో దాన్నే మనము చెప్పేటువంటి విషయాలు. ఎక్స్పోజిషన్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే, ఎక్స్పోజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే టఫ్ గా ఉన్నటువంటి ప్యాసేజెస్ లేకపోతే కొంచెం అండర్స్టాండింగ్ కి అందని విషయాల్ని
ఎక్స్పోజిషన్ ఏం చేస్తుందనంటే సింప్లిఫై చేసి సామాన్యమైనటువంటి ప్రజలకి అందించేటువంటి దానిని ఎక్స్పోజిషన్ అని అంటాము. లేఖనానుసారమైనటువంటి బోధ అని అంటాము, వాక్యానుసారమైనటువంటి బోధ అని అంటాము. ఎందుకనంటే కొన్ని టఫ్ జోన్స్ ఏమన్నా ఉంటే, అంటే లోపట నిగూఢంగా మర్మయుక్తమైనటువంటి విషయాలు ఏదన్నా ప్రభువారు రాయించి పెడితే దానిని సంఘానికి లేకపోతే విశ్వాసులకి చాలా సులభతరములో వారికి అర్థమయ్యేటువంటి స్థాయిలో అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి బోధనే మనం ఏమంటున్నామనంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటున్నాము. ఈ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ భాగము కూడా విడిచిపెట్టకుండా ప్రతి భాగము, ప్రతి పదము లేకపోతే ప్రతి వచనంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనటువంటి విషయాలన్నీ కూడా సంఘానికి తెలియజేసేదాన్ని లేఖనానుసారమైనటువంటి బోధ లేకపోతే వాక్యానుసారమైనటువంటి బోధ అని అంటాము. ఇక్కడ మనం చూస్తే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దీంట్లో ఏది విడిచిపెట్టకుండా ఒక్కొక్క భాగాన్ని పౌలు ఏది ఎంఫసైజ్ చేశాడో, ఆదరు ఏది ఇంటెన్షనల్ గా తీసుకొని చూపిస్తున్నాడో మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి విషయానికి వస్తే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే రెస్పాన్స్ అవుతున్నాడు. అంటే రిపోర్ట్ తీసుకొచ్చాడు తిమోతి, ఇప్పుడు పౌలు రెస్పాండ్ అవుతున్నాడు అంటే లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఇంటర్సెషన్ లోకి వెళ్తున్నాడు. అదే ఏమంటున్నాడు, ఇంటర్సెషన్ లోకి వెళ్ళి ఏమేమి విషయాలు చెప్తున్నాడు. ఇంటర్సెషన్ అంటే విషింగ్ ప్రేయర్ లో ఏమేమి జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ఒకటేమో చూడండి, చాలా నెంబర్ 1 మీ విశ్వాసము 9వ వచనం చూడండి, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు. అంటే ఏమంటున్నాడు అంటే మీ విశ్వాసములో కొంచెం లోపం ఉందని అంటున్నాడా, మీ ఫెయిత్ లో కొంచెం బాగోలేదు అని అంటున్నాడా? లోపం అంటున్నాడు తెలుగులో, లోపం అని రాశారు తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో ఏముందో తెలుసా, మే సప్లై అనేటువంటి వర్డ్ వాడడం జరిగింది. ఇంకొక ట్రాన్స్లేషన్ లో మే కంప్లీట్ వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్ అని అంటున్నాడు అనమాట. అంటే గ్రీక్ లో కూడా మనం చూస్తే అక్కడ ఆ పదము కటార్జియో అనేటువంటి పదం వాడారనమాట. అంటే ఏంటంటే అక్కడ నాట్ న్యూ అంటే కొత్తగా ఉన్నటువంటి విషయాలు కాదు, ఆల్రెడీ వారికి విశ్వాసం ఉంది, వారు విశ్వాసములో చక్కగా స్థిరంగా ఉన్నారు. అయితే ఆ విశ్వాసాన్ని పెంపార చేయడానికి, విశ్వాసములో కంప్లీట్ చేయడానికి ఏమంటున్నాడనంటే జనరలీ కంప్లీటింగ్ ఆర్ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ సంథింగ్. అంటే వారి ఫెయిత్ లో ఇంకా విశ్వాసములో బలపరచడం కొరకు పౌలు ఈ పదాన్ని వాడుతున్నాడు. కానీ వారు ఇంకా ఏదో కోల్పోయారు అనే విషయం కాదు ఇక్కడ జ్ఞాపకం చేసేది. మీ విశ్వాసములో 9వ వచనంలో మనం చూస్తే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమునంటే ఏదో ప్రాబ్లం ఉంది అని కాదు, కానీ వారు విశ్వాసములో ఇంకా పెంపార చేయడం కొరకు, విశ్వాసములు ఇంకా బలపరచడం కొరకు. అంటే అందుకే నేను చెప్పాను కదా, దాని యొక్క మీనింగ్ ఏంటంటే గ్రీక్ లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే జనరల్లీ కంప్లీటింగ్ ఆర్ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ ఎ బిలీవర్. ఇంప్రూవ్ చేయడానికి అంటే వారు ఇంకా బాగా బలపరచడం కొరకు మాట. అబ్బా ఏంటండి ప్యాషన్ ఏంటండి, ఈయన డిజైర్ ఏంటి? ఒక వ్యక్తి ఆత్మీయంగా స్థిరపరచాలని, ఆయన బలపరచాలని, ఇంకా సప్లై చేయడం అన్నమాట. అంటే మే కంప్లీట్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్ అంటే సప్లయింగ్ ఇన్ ద ఫెయిత్, అంటే ఇంకా కొంచెం బలపరచడం కొరకు. చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది అనుకునేటువంటి విషయాలు, రక్షించబడిన వెంటనే మాకు 100కి 100% మేము ఫుల్ అయిపోయాము, తయారైపోయాము అనుకుంటా ఉంటారు. అది ఒక పెద్ద భ్రమ. మాకు ఇంకెవరు బోధించవలసిన అవసరం లేదు అనుకుంటారు. అదొక ఇంకా పెద్ద భ్రమ. మాకు ఇంకెవరు ఏమి నేర్పించవలసిన అవసరం లేదు అనుకుంటారు. అది ఇంకా పెద్ద భ్రమ. 100కి 100% ఎవరు అవ్వము. మనమందరము కూడా ఎదుగుతున్న వారము. పౌల్ మైండ్ లో కూడా అదే ఉంది. అంటే రాకడ వస్తా ఉంది, ప్రభు యొక్క రాకడ సమయం వస్తుంది. వీరిని ఇంకా ఏం చేయాలి అని అంటే వీరిని ఇంకా విశ్వాసంలో బలపరచాలి, కంప్లీట్ చేయాలి. చూడండి 100కి 100% ఎవరు మావం ఫెయిత్ లో, ప్రేయర్ లో, వర్డ్ ఆఫ్ గాడ్ లో, దాని తర్వాత ఇతరులను అర్థం చేసుకోవడంలో, దాని తర్వాత ఇతరులను ప్రేమించడంలో, సెల్ఫ్ విల్ నుంచి స్క్రిప్చర్ విల్లోకి తీసుకురావడంలో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఏంటంటే మనము సెల్ఫ్ విల్లో ఉంటాం అప్పటి వరకు. అప్పటి నుంచి ఏం చేయాలంటే వారిని సెల్ఫ్ విల్లో నుంచి స్క్రిప్చరల్ విల్లోకి తీసుకొని రావాలి.
అంటే నాకు తెలుసు నాది గొప్ప అనేటువంటి విషయాల్లో నుంచి ఏం చేయాలి అని అంటే దేవుడు విశ్వాసంలో నుంచి ఇంకా బాగా బలముగా నడిపించవలసిన విషయాలు ఉంటా ఉన్నాయి. 100% ఎవరు అవ్వము, తయారవ్వము. ఇది సైంటిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నాం మనం గ్రహించి ఏం చేయాలి అని అంటే తర్వాత కొంచెం కొంచెం తర్వాత కొంచెం 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 ఎదుగుతూ ఉండాలి. చాలా మందికి కోపం ఉంటది, భార్య మీద అరుస్తుంటారు, పిల్లల మీద అరుస్తుంటారు, కోపం ఉంటది. ఆ కోపము విశ్వాసంలో ఎదిగించడం అంటే ఏంటంటే కోపము తగ్గించి, అంటే వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడతా ఉంటుందో కోపంలో నుంచి తగ్గి ఆ మృదు స్వభావంలోనికి రావడము. ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్ అంటే ఏంటంటే మీరు ఇంకా చక్కగా అభివృద్ధి అవుతూ విశ్వాసంలో స్థిరపరచబడుతూ ముందుకు వెళ్తూ ప్రభువుని ఇంకా చక్కగా తెలుసుకుంటూ ముందుకి సాగాలి. సంఘం అందుకేనండి పర్పస్, ఫెలోషిప్ అందుకనే. ఒకరి ఎడల ఒకరము ఫెయిత్లు ఎలాగున్నామో చెక్ చేసుకుంటూ, ఒకరు బలహీనంగా ఉంటే ఇంకొకరికి వారి బలాన్ని తీసుకుని వచ్చి ఈ బలహీనమైనటువంటి సహోదరుడికి లేదా సహోదరికి అందించినప్పుడు ఈయన కూడా బలం పొందుకుంటాడు. అందుకనే సహవాసము, అందుకనే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవడము, అందుకనే ఇద్దరు కలిసి లేకపోతే సంఘంగా కలిసినప్పుడు జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఈయన నేను ఎందుకు రావాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు. మీ దగ్గరికి నేను రావాలి, పలుసార్లు నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే సాతానుడు అడ్డగించాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఆ యొక్క విశ్వాసంలో వారిని స్థిరపరచడం కొరకు, బలపరచడం కొరకు. పీటరు ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, రక్షించబడిన తొలి దినం నుంచి ఆయన జీవితం మనం చూస్తే చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతానే ఉన్నాయి. తోమాను మనం చూసుకున్నాం అనుకోండి, పీటర్ లాంటి వాళ్ళమే మనం. తోమాను చూసుకున్నాం అనుకోండి, అన్ని దగ్గరుండి చూసినప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికల్లా ఏమంటున్నాడు, నేను ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. దాని తర్వాత అననీయ సపీర కేసు చూసామనుకోండి, ఒకవేళ యాక్స్లోని వారు డబ్బులంతా అమ్మేశారు, ఇల్లు పొలాలన్నీ అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారంటే వాళ్ళు కొంత దాచేసుకొని పేదల దగ్గరకు వచ్చి చెప్తున్నారు అనమాట, ఇంతకే అమ్మితవా అని అంటే ఇంతకే అమ్మితేమంటున్నారు. పీటర్ని మనం చూసామనుకోండి, ఫస్ట్ లో నేను అసలు కోడి కుయ్యడమేంటి, నేను అసలు అబద్ధం ఆడాను అంటాడు. దాని తర్వాత వెంటనే కోడి కుయ్యగానే 3 సార్లు అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం. ఫెయిత్ అనేటువంటిది ఏంటంటే పెంపార చేయబడాలి, విశ్వాసములో లోతుగా నడిచేటువంటి విషయాలు. విశ్వాసములో మన యొక్క ఆత్మీయ స్థితిలో బలము పొందుకోవాలి. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నానో తెలుసా, మీ విశ్వాసములో లోపముగా ఉన్న వాటిని నేను అవన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేయడం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇతరులను అర్థం చేసుకోవడము, ఇతరుల కొరకు ప్రార్థన చేయడము, ఇతరుల గురించి ఆలోచన చేయడము, ఇవన్నీ కూడా ఫెయిత్ లో ఎక్సర్సైజ్ చేయడం మాట. ఇవన్నీ కూడా చాలా కోపం ఉండొచ్చు, నేను ఏదో చెప్తున్నాను కదా, నాకైతే చాలా కోపం ఉంటా ఉండేది. ఏమైనా ఉండేది అని అంటే ఆ కోపము విపరీతమైనటువంటి కోపం ఉండేది. కానీ వాక్యము చదువుతున్నప్పుడు, సేవకుడు వాక్యం అందిస్తా ఉన్నప్పుడు, కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు, ఓహో నాలో ఇది ఉండకూడదన్నమాట, ఇది మంచిది కాదన్నమాట, ఇలాగ మాట్లాడకూడదన్నమాట, ఇలాగ చేయకూడదన్నమాట, ఇలాగ ప్రవర్తించకూడదన్నమాట, ఓహో అని అనుకుంటూ నేను దేవుడును వాక్యములో నుంచి దాని తర్వాత సేవకుల యొక్క వాక్యాల్లో నుంచి, దాని తర్వాత బుక్స్ రీడ్ చేస్తున్నప్పుడు దాంట్లో నుంచి కూడా నన్ను బలపరుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు గొప్ప విషయం చెప్పనా, ఇతరుల్ని బలపరచడానికి దేవుడు నన్ను అనేక మందికి బలపరచడం కొరకు దేవుడు వాడుకుంటా ఉన్నాడు. గొప్పగా చెప్పట్లేదు సుమా, నేనంటే బలపరచు, ఇంకా నేను ఎదుగుతూనే ఉన్నాను. నేను ఎదిగిపోయినాను చెప్పట్లేదు కానీ, బట్ ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. ఇంకా ఇతరులకి ఎంకరేజ్ చేస్తూ బలపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పౌలు యొక్క కాన్సెప్ట్ కూడా అదే మాట. అంటే నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే మీలో లోపంగా ఉన్న వాటిని, అంటే మీరు ఇంకా ఎదగవలసిన విషయాలు ఉన్నాయి, మీలో ఇంకా కొన్ని సబ్మిట్ చేయవలసినవి ఉన్నాయి, కొన్ని ఇంకా వెనకాలకి తగ్గవలసినవి ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా దగ్గరుండి నేను మీకు నేర్పించాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది ఏంటండి, ఫెయిత్ గుర్తుపెట్టుకోండి. మన టైం అవుతుంది, నేను క్విక్ గా వెళ్తున్నాను. సెకండ్ దాంట్లోకి వచ్చేస్తున్నాను. అక్కడే చూడండి, సేమ్ అదే కిందకి వెళ్తాను. మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్టు అనుగ్రహించమని రాత్రింబవళ్ళు అత్యధికంగా వేడుకొనుచున్నాను. మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఉన్నాం. ఎలా చెల్లించగలమనంటే మళ్ళీ రెట్రాటికల్ క్వశ్చన్ అంటాం దీన్ని. అంటే ఎలా చెల్లించగలమనంటే దాని అర్థం ఏంటంటే మేము చెల్లించకుండా ఉండలేము అని అర్థం మాట. మేము ప్రార్థన చేయకుండా ఉండలేము అని అర్థం మాట.
అంటే రెట్రాటికల్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది అన్నమాట. అంటే మేము ఎలా ఉండగలము అంటే మేము ఉండలేము, మేము ఇలా చేస్తాము అని అర్థం అన్నమాట. మేము అలా ఉండలేము. ఎందుకు ఉండలేమని అంటే దేవుడు మమ్మల్ని బలపరిచిన తర్వాత, దేవుడు మమ్మల్ని స్థిరపరిచిన తర్వాత, దేవుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత, ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఇచ్చిన తర్వాత ఇతరుల కొరకు మేము ప్రయాసపడతాము. చూడండి, ఇందాక అదే చెప్పాను నేను. సెల్ఫ్ విల్ లో నుంచి స్క్రిప్చురల్ విల్లోకి రావడం. అంతకుముందు ఎలా ఉండేది? నేనుంటే సరిపోతుంది, నేను తింటే సరిపోతుంది, నేను బాగా జరిగితే సరిపోతుంది కదా, నాకు సరిపోతుంది అంటే అనేటువంటిది. అంటే అది ఎంతసేపు కూడా నాది నేను అనేటువంటి విషయాల్లో నుంచి ఇప్పుడు మనది దాంట్లోకి వస్తా ఉన్నాడు. అంటే ఆ పెంపార అంటే ఆ లోపట లోతుగా నడిపించేటువంటి విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తున్నాను చూడండి. 11వ వచనం చూడండి. నేను 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తన పరిశుద్ధులందరూ వచ్చినప్పుడు తండ్రి ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంద్యముగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువును దయ చేయును గాక. విషింగ్ ప్రేయర్ అని చెప్పాం కదా ఇందాక. మనం 11వ వచనం చివరి మాటలో కూడా ఒకసారి చూడండి. గాక అని అంటున్నాడు అనమాట. 11వ వచనం చివరి మాట ఏంటిది? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ వద్దకు తీసుకొని వచ్చును గాక. ఈజ్ ఎక్స్పెక్టింగ్ మాట. విషింగ్ ప్రేయర్. విషింగ్ ప్రేయర్ ఏంటంటే మేము మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం. వీఆర్ విషింగ్ అండ్ వీఆర్ ప్రేయింగ్. సెకండ్ విషయం ఏంటనంటే 13వ వచనంలో సెకండ్ విషయం 13వ వచనంలో ఏముందనంటే చూడండి, 12, 13 కలిసి ఉంది. కానీ అక్కడ తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగున్నాము. మొదటిది విశ్వాసము, రెండోది పరిశుద్ధత. ఎంత పరిశుద్ధత గురించి ఎంతసేపు మాట్లాడినా సరే సరిపోదు. ఇది టైం అసలు మనకి ఇంత అంత అనేది ఏముండదు. దీనికి చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధత దేవుని కృప ఏంటంటే మళ్ళీ మనకు వస్తుంది 4వ అధ్యాయంలో వెళ్ళిన వెంటనే. సేమ్ అంటే ఒకే థాట్ లైన్ ఉంటా ఉన్నది. ఒకే థాట్ లైన్ లో ఆయన విషయాలు చెప్తా ఉన్నాడు. అంటే వీరు రక్షణ పొందినటువంటి వారు ఎలా స్థిరపరచబడాలి అని అంటే విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. రెండోది ఏంటంటే పరిశుద్ధతలో మీరు ఎలా ఉండాలి అని అంటే అనింద్యముగా ఉండాలి. అనింద్యం అంటే ఏంటంటే నింద లేని వారుగా, నింద పడని వారుగా. పరిశుద్ధత గురించి చెప్పాను కదా, చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు, ఎంత చెప్పినా సరే సరిపోదు. పరిశుద్ధత అనే పదము, హోలీనెస్ అనేటువంటి పదము కొత్త నిబంధన పాత నిబంధనలో 900 సార్లు రాయబడింది. 900 టైమ్స్ ఉన్నదంట. 900 టైమ్స్ ఉంది ఇది. దాని తర్వాత ఇది మనం చూస్తే పరిశుద్ధమైన ఆలయం అని అంటాడు కొరింథీ పత్రికలో, పరిశుద్ధమైన ఆజ్ఞలు అని అంటాడు. దాని తర్వాత సబ్బాతుని మీరు పరిశుద్ధంగా ఆచరించండి అని అంటాడు. దాని తర్వాత పరిశుద్ధ పర్వతం అని అంటాడు పాత నిబంధనలో. హీబ్రూ లాంగ్వేజ్ లో కాదేశ్ కాదేశ్ అనే పదం వాడబడింది. కాదేశ్కి ఏంటంటే పదం అర్థం ఏంటంటే దూరముగా ఉండుట, అన్క్లీన్ ని కట్ చేసే రీతిగా ఉండడం అన్నమాట. ఆర్ టు సెపరేషన్ ఫ్రమ్ అంటే దూరముగా ఉండడం అన్నమాట. కొన్ని విషయాలకి అంటుకోకుండా దూరంగా ఉండడం, భిన్నంగా ప్రవర్తించడము, ప్రత్యేకముగా ఉండడము. గ్రీక్ వర్డ్ చూస్తే హగియోస్ అని గ్రీక్ వర్డ్ వాడుతున్నాడు ఇక్కడ. సేమ్ ఇదే మీనింగ్. అంటే బోత్ హిబ్రూ లాంగ్వేజ్ లో కానీ గ్రీక్ లాంగ్వేజ్ లో కానీ పదం యొక్క ఉచ్చారణ మారుతుంది, కానీ లాంగ్వేజ్ లో కానీ మీనింగ్ లో కానీ సేమే. గ్రీక్ లో కూడా ఏంటంటే సెపరేట్, కటింగ్ మాట. అంటే కట్ అయిపోవడం మాట. దాంతో రిలేషన్ లేకుండా కొన్ని విషయాలతోటి కట్ అయిపోవడం. రాకడ సమయం వస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని ఎంటాంగ్లింగ్ చేసుకోవద్దు, ఉపయోగం లేని వాటితోటి టైఅప్ అయిపోద్దు, పనికిరాని విషయాల్ని మీద వేసుకోవద్దు అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు. అంటే చెప్పడం మాత్రమే కాకుండా ఆ సంఘం విషయమై, సంఘస్థుల విషయమై అలా ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ఇలా విషింగ్ చేస్తున్నాడు. అయ్యా మీరు ఎలా ఉండాలంటే ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని అంటున్నాడు. ఎంత ధన్యులండి, ఎంత భాగ్యవంతులు.
అలాంటి ప్రార్థన చేసేటువంటి సేవకులు ఉండడము ఎంత భాగ్యము. అలాగే మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయడము ఎంత ధన్యత మనకెంత భాగ్యము. ఏమంటున్నాడు అక్కడ 8వ వచనంలో చూసారా మీరు? ఇంతకుముందు నేను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వ వచనంలో చూడండి ఒకసారి, నేను మళ్ళీ చదువుతున్నాను. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే అంటున్నాడు. అంటే ఏంటి? తను చేసినటువంటి ప్రయాసము వేస్ట్ అయిపోకూడదనంటే విశ్వాసులు వారి విశ్వాసములో స్థిరముగా నిలబడము. విశ్వాసులు వారి విశ్వాసములో స్థిరముగా నిలబడ్డము. రెండోది ఏంటంటే పరిశుద్ధంగా నిలబడ్డము. దూరముగా ఉండడము, కటింగ్ అవడము. కట్ అవుతున్నావా కొన్ని విషయాలతోటి? ప్రార్థన చేయడం ఒక ఎత్తు అయితే, మీరు పర్సనల్ గా మీరు తీసుకోవడం కూడా ఇంపార్టెంటే. మేము వెనక నుంచి ప్రార్థన చేస్తుంటాం, మంచిదే. కానీ మీరు ప్రార్థన చేయాలి. అదే సమయంలో ఎంటాంగ్లింగ్ అయిపోతున్నాం అనుకోండి కొన్ని వాటితోటి, ఏమవుతుంది అంటే ఆ పరిశుద్ధత అనింద్యముగా అనే మాట కాకుండా నింద వేసేటట్టుగా ఉంటుంది. పరిశుద్ధత విషయంలో నింద పడేటట్టుగా ఉంటా ఉంది. సెపరేట్ అవుతా ఉన్నామా? కటింగ్ అవుతా ఉన్నామా? చూడండి, సంఘమునకు దేవుడు సేవకుడు రాకడ సంబంధమైన విషయాలని జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్నాడు ఒక పక్క నుంచి, హెచ్చరిస్తా ఉన్నాడు ఒక పక్క నుంచి. పరిశుద్ధంగా ఉన్నామా? దేంతో టైఅప్ అయిపోతున్నాము? ఉపయోగం లేని వాటితోటి దేనితోటి మనము రాజీ పడిపోతున్నాము? ఉపయోగం లేని వాటితో ఎందుకు మనము బాగా జారిపోయేటువంటి పరిస్థితిలోకి వస్తా ఉన్నాము? ప్రార్థన చేస్తా ఉన్నాము, అదే జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన కాదు, ప్రార్థన ఒకటే కాదు కదంటే, ప్రార్థన చేస్తా ఉన్నాము, కానీ రెస్పాండ్ అయ్యేటువంటి వారు కూడా రెస్పాండ్ అవ్వాలి. అరే ఇది నేను చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇది నాకు తగినది కాదు, ఇది నేను విశ్వాసంలో ఉన్న వాడిని, రక్షణ పొందినటువంటి వాడిని, నేను ఇవి చూడవలసిన అవసరం లేదు. పరిశుద్ధత విషయంలో అనింద్యముగా ఉండేటువంటి విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేస్తాం. హగియోస్ అనే గ్రీక్ వర్డ్కి కట్టింగ్ మాట అంటే దాంతో ఇంకా అంటే ఏ మాత్రమో సంబంధం లేదు. నేను రక్షించబడినటువంటి వ్యక్తిని నాకు పాపంతో కానీ, పాప కార్యాలతో కానీ, పాప క్రియలతో కానీ, పాప సంబంధమైన విషయాలతోటి ఎక్కడ కూడా నేను పొందవలసిన అవసరం లేదు. నేను ఐ వాజ్ కట్ అంటాడు అనమాట. అంటే ఇంగ్లీష్ లో గ్రీక్ లో ఉన్నటువంటి పదం ఏంటంటే కటింగ్. నాకు దాంతో సంబంధం లేదు. మీరు అలాగే ఉన్నారా? నా ప్రియమైనటువంటి సంగమా, పాపంతో జోలి మనకి లేదు. మనం దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అని అంటాడు కొరింథీ పత్రికలో. మనం ఎవరమేనంటే ప్రత్యేకమైన వారము. ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఒక ప్రత్యేకమైన పని కోసం సిద్ధం చేస్తా ఉన్నాడు. నీ ఒక ప్రత్యేకమైన వాడువు, నువ్వు పరిశుద్ధమైనటువంటి వాడువు. పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మూడో విషయం ఏంటంటే 13వ వచనంలోనే ఉంది. చూడండి, పరిశుద్ధత విషయమై అనింద్యమైనగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. మళ్ళీ గాక అంటున్నాడు. విషింగ్ ప్రేయర్ మళ్ళీని 11వ వచనం చివరి భాగంలో చూసాము, 12వ వచనంలో చూసాము, 13వ వచనంలో చూస్తున్నాము. విషింగ్ ఏంటంటే మీరు ప్రేమలో అభివృద్ధి అవ్వాలి. ఇది థర్డ్ అండి. మొదటిది ఫెయిత్, సెకండ్ ది హోలీనెస్, థర్డ్ ది లవ్. లవ్ టువర్డ్స్ యువర్ బిలీవర్స్, లవ్ టువర్డ్స్ యువర్ అంటే కో బిలీవర్స్ ఒకటి. రెండోదేమో లవ్ టువర్డ్స్ ఆల్ అంటే అందరూ అంటాడు. ఫర్ ఆల్ పీపుల్ అని ఇంగ్లీష్ లో ఉంది. వన్ అనదర్ అని ఇంగ్లీష్ లో ఉంది. ఒకరి ఎడల ఒకడు, ఫర్ ఆల్ పీపుల్, మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఉండడం. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండడము. 13వ వచనము 12వ వచనం మనం జ్ఞాపకం చేస్తే ఇంగ్లీష్ లోనేమో 12వ వచనంలో ఉంది ఇంగ్లీష్ లో, 13వ వచనంలోనేమో తెలుగులో ఉంది. అంటే సేమ్ ఒకటే కనెక్షన్, మ్యాటర్ అక్కడ ఉన్నదే విషయం. కానీ ఏమని చెప్తున్నాడు? ఎర్లీ డేస్ లో ఏంటి? నేనే, సెల్ఫ్. దాని తర్వాత రక్షించబడిన తర్వాత వి అని అంటాం కొంతవరకు, చర్చ్ అనేటువంటి విషయాలు కొంత వస్తూ ఉంటాయి. మెచ్యూరిటీ, ఫుల్ మెచ్యూరిటీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమంటాడు అని అంటే ఫర్ ఆల్ పీపుల్, ఇతరుల కొరకు కూడా. ఇతరుల కొరకు అనేటువంటి పదము ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే అక్కడ రాసింది ఏంటంటే వారిని ఎవరైతే శ్రమ పెడతా ఉన్నారో
వారి కొరకు కూడా అని మాట ఇక్కడ. అక్కడ తెలుగులో మీరు చూడండి, మళ్ళీ మీరు అంటే మీకు మనుషులందరి ఎడల మీరును ఒకని ఎడల ఒకడును 13వ చివరి భాగంలో తెలుగులో అయితే 13వ చివరి భాగంలో ఏముందంటే మీరు బైబిల్ చూస్తే మీకు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటది. అలాగే అభివృద్ధి పొందాలంట, వర్ధిల్లాలంట. దాని తర్వాత అలాగే మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ఒకరి ఎడల ఒకరు ప్రేమలో ముందుకి సాగాలి. క్షమించుకునే మనసు రావాలి. కొన్నిసార్లు క్షమాపణ ఈ పదము చాలా మందికి త్వరగా రాదు, లోపల నుంచి నోట్లోంచి. తప్పు చేసినా సరే రాదు. ఒకవేళ ఇతరులు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించమని వెంటనే రాదు. కొంతమందికి మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వారికి వెంటనే వచ్చేస్తుంది. అంటే ఎదుగుతున్న వారికి కొంచెం టైం పడుతుంది, కొంచెం ఎదిగిన వారికి కొంచెం త్వరగానే వస్తుంది. అయ్యా ఐఎమ్ సారీ అన్న, లేదా ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సిస్టర్ అంటే వెంటనే థ్యాంక్స్ వస్తుంది. అదే సమయంలో సారీ వస్తుంది, గ్రాటిట్యూడ్ వస్తుంది. అదే సమయంలో తప్పు జరిగితే సారీ కూడా వస్తుంది. అందుకని ఏమంటున్నాడంటే సారీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమలో ఒకరి ఎడల ఒకరు ప్రేమించుకుంటా ఉన్నప్పుడు వారి ఎడల ప్రేమలో ఏమొస్తుందంటే సారీ వస్తుంది. దాని తర్వాత ఫర్గివ్నెస్ వస్తుంది. దాని తర్వాత లవ్ పెరుగుతుంది. చూడండి, ఒక మాట చెప్తాను నేను. నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన కూడా చేయలేవు. నువ్వు ప్రేమ ప్రార్థన కనెక్టింగ్ వర్డ్స్ మాట. పౌలు తెస్సలోనియన్స్ ని అమితంగా ప్రేమిస్తున్నాడు. అందుకనే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కృప ఏంటో తెలుసా, మన సంఘానికి కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి భాగ్యం ఇచ్చాడు. సమయాన్ని మనకి ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి టైం ఇచ్చాడు మనకు. ఇప్పుడు ఇక టైంలో అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మనం చూస్తూ ఉంటుంటే దేశం కొరకు ప్రార్థన చేసేటువంటి భాగ్యం. అంటే మనం ప్రేమించకుండా ప్రార్థన చేయలేము. దేశాన్ని మనము ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. అలాగే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయగలము. ఒకరి ఎడల ఒకరు మనుషులందరి కొరకు. ప్రేమ లేకుండా చేసేటువంటి ప్రార్థన కేవలము యాంత్రికమైనటువంటి ప్రార్థన. మళ్ళీ చెప్తున్నాను ఈ స్టేట్మెంట్. ప్రేమ లేకుండా నువ్వు ప్రేమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ అది కేవలం యాంత్రికమైన ప్రార్థనే కానీ ఆత్మ సంబంధమైన ప్రార్థన కాదు. స్టేట్స్ కోసము, తెలంగాణ కోసం, తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కోసము, ఇతర ఫ్యామిలీస్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నామనంటే వారిని వీఆర్ లవింగ్, దెన్ దట్స్ వై వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఇక్కడ పౌలు కూడా ప్రేమించి వారికి ప్రేమించమని చెప్తా ఉన్నాడు. ఇతరుల ఎడల కూడా ప్రేమించమంటున్నాడు. ఏంటో తెలుసా, ఇతరులు అంటే వారిని హింసించే వారి కొరకు, వారిని బాధ పెట్టే వారి కొరకు. మనకి రోమపత్రికలో కూడా ఉంటుంది 12వ అధ్యాయంలో, మీరు వారి శత్రువులుగా ఉన్నప్పుడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి విషయాన్ని కూడా అక్కడ మనకి జ్ఞాపకం చేస్తారు. ఇంకా మాట ఉంది అక్కడ 13వ వచనంలో. అదేంటంటే అభివృద్ధి పొంది స్థిరపరచుటకై, ఆ మాట చూడండి, అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఈ మాట కొంచెం మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మాట మేము అనే మాట అక్కడ వాడుతున్నాడు కదా. ఎలాగ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో మేము, చూడండి ఈ మాట, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును. మోడల్ ఎవరు? ఇప్పుడు మోడల్ ఎవరు? ఇక్కడ చూస్తే పౌల్ మోడల్. పౌల్కి ఎక్కడి నుంచి వచ్చింది మోడలు? క్రైస్ట్ నుంచి వచ్చింది మోడలు. అంటే శత్రువులను ప్రేమించేటువంటి మోడలు క్రైస్ట్ నుంచి పౌలు తెచ్చుకున్నాడు. పౌలు ఇప్పుడేమో ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీరికి నేర్పిస్తున్నాడు అనమాట. అయ్యా మీరు కూడా మేము ఎలా ప్రేమించామో మీరు అలాగే ప్రేమించండి. చాలా మంది మాటలు చాలా కోటలు దాటుతాయి కదా, సామెత కూడా ఉంటుంది. మరి మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం గడప కూడా దాటుదంట. మాటలు కోటలు దాటుతాయి, చేతలు వచ్చేటప్పటికల్లా గడప కూడా దాటుతాం. అంటే ఏంటంటే చాలా బాగా చెప్పగలరు కానీ చేయలేరు, చేసి చూపించలేరు. ఇప్పుడు ఏమంటున్నాడంటే వీ ఆర్ ద మోడల్ ఫర్ యూ అని చూపిస్తున్నాడు. అంటే ఛాలెంజింగ్ అండి ఇది మనకి. అంటే ఒకరిని నడిపిస్తున్నప్పుడు, సంఘంలో ఒకరి పట్ల మనం ప్రేమ చూపించవలసిన పరిస్థితి వస్తున్నప్పుడు అక్కడ ప్రేమ దేని బట్టు ఆశించేటువంటిది కాదు, కానీ నువ్వు స్వతహాగా ఇంటర్నల్ లో నుంచి లోపల నుంచి ఉద్భవించేటువంటిగా ఉంటా ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ వండర్ఫుల్ అండి.
వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనకి ఈజ్ అ మోడల్ అండి మనందరికీ. పౌలు యొక్క మోడల్ మనం చూస్తున్నప్పుడు మనము కూడా ఇతరుల ఎడల మనము ప్రేమ కలిగిన వారంగా, మనుషులందరి ఎడల ప్రేమ కలిగిన వారంగా, శత్రువులను సైతము ప్రేమించగలిగేటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ అయినప్పుడు, అదే క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు ఆ ప్రేమలో నువ్వెందుకు పాలు పొందకూడదు? నేనెందుకు పాలు పొందకూడదు? శత్రువులను సహించేటువంటి ప్రేమ, శత్రువుల కొరకు ప్రేమించేటువంటి ప్రేమ, ప్రార్థన చేసేటువంటి ప్రేమ, మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందండి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇంతకు నుంచి అదే చెప్తున్నాను నేను. ఇదంతా కాంటెక్స్ట్ అంతా ఒకటే. ఇది ఒక రోజులో జరిగేది కాదు. డెవలప్ అవుతా ఉంటాము డే బై డే. చాలా గుణాలు ఉంటాయి మన చుట్టూ. మనకి చాలా ఎక్స్ట్రా గ్రోత్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా గ్రోత్స్ అన్ని దేవుడు వాక్యంలోంచి ఏం చేస్తాడంటే కట్ చేసుకుంటా వస్తూ ఉంటాడు. చాలా ఎక్స్ట్రా గ్రోత్స్ ఉంటాయండి మనకి. ఎందుకంటే మనము లోకంలో జీవిస్తున్నాము. అవిశ్వాసులుగా ఇంతకుముందు ఉన్నప్పుడు అనేకమైనవి మన చుట్టూ ఎంటాంగిల్ అయిపోయినవి. అవి ఇప్పుడు ఒక్కసారి వెళ్ళిపోవు. ఒకటి వెళ్తూ ఉంటున్నమాట. అందుకనే రాకడికి సిద్ధమవుతున్నప్పుడు, నీవు నేను రాకడికే సిద్ధమవుతున్నాం. ఆయన ప్రభువారు మధ్య ఆకాశానికి వస్తారు. వచ్చినప్పుడు నిన్ను నన్ను తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళేటప్పటికి మనం ఎలా ఉండాలి అంటే అనిందముగా ఉండాలి. ఏ ఏరియాలో ఉండాలని చెప్తున్నాడు ఇప్పుడు పౌలు? విశ్వాసములో ఉండాలి. రెండోది ఏంటంటే పరిశుద్ధతలో ఉండాలి. మూడోది ఏంటంటే ప్రేమలో మీరు ఉండాలి. నాకు ఆశగా ఉంది మిమ్మల్ని చూడాలని, మీకు నేర్పించాలని ఆశగా ఉంది, మీతో ఉండాలని ఆశగా ఉంది. అలా విషింగ్ చేసి ఆయన విషింగ్ చేసేటువంటి ప్రేయర్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. సో ఒక సేవకుడుగా, లేదంటే ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, మెచ్యూర్డ్ ఉన్నటువంటి పరిణితి చెందినటువంటి వ్యక్తిగా నీవు కూడా ఆశిస్తున్నావా? ఇతరులని కోరుకుంటున్నావా అలా ఉండాలని? వారు మనకెందుకులే బ్రదర్, వాళ్ళు ఎలా పోతే అలాగా అని అంటున్నావరా? అలాగంటే అది ప్రేమ కాదు సుమా. నాకెందుకులే బ్రదర్, చెప్తే వింటారా ఏంటి అని అంటున్నావా? అది కాదండి క్రైస్తవ ప్రేమ. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పాలి. నీ బాధ్యత ప్రకారంగా నువ్వు చెప్పాలి. ఇక విషింగ్ చేస్తున్నాడు, అయ్యా మీరు ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఎలాగుంటే బాగుంటుంది, మీరు ఎలా ఉంటే బాగుంటుంది. నేను కోరుకుంటున్నాను ప్రభు రాకడ వచ్చే టైంకి 12వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. అబ్బా, ఆయన స్థిరపరచాలంటే నీ యొక్క రెస్పాన్స్ ఎలాగంది? హౌ యు ఆర్ లవింగ్ యువర్ బ్రదర్. మాటతో మాత్రమే ప్రేమిస్తున్నావా? చేతతో ప్రేమిస్తున్నావా? గొప్ప విషయం ఏంటంటే మన సంఘానికి వాక్యము చక్కగా విరివిగా దొరుకుతున్నటువంటి మన సంఘానికి ఆ ప్రేమ విషయంలో చాలా చక్కగా స్పందించేటువంటి విధానం ఉంది. చక్కగా స్పందిస్తూ ఉన్నారు. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది పాస్టర్స్ కి మనం హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. జస్ట్ కాల్ లవ్. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మన ఎవ్రీడే ప్రేయర్లో కూడా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మన సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. వాక్యానుసారంగా నడవడానికి, వాక్యానుసారంగా ముందుకి వెళ్ళడానికి దేవుడు మనకిస్తున్నటువంటి కృప ఇది. తొలి దినాల్లో తొలి దినాల్లో మనము ఉండేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తాం. దేవుడు మనకి జ్ఞాపకం చేసే విషయాలు, దేవుడు మనతోటి నడిచే విషయాలు, ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైన విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. 3 పదాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసము, ఫెయిత్. గ్రీక్ లో ఫిస్టోస్ అని అంటాడు. ఫెయిత్ అంటే ఫిస్టోస్ అంటాడు. దాని తర్వాత లవ్, అగాపే. 3 పదాలు ఉన్నాయి గ్రీక్ లో. నేను ఇప్పుడు అవన్నీ మీకు చెప్పడానికి, నేను గ్రీక్ ఏది చెప్పడానికి కాదు, కానీ ఆ పదాలు అంటే మీనింగ్ ఏంటంటే అగాపే ఏంటంటే అనంతమైనటువంటి ప్రేమ, దేవునితో గడిపేటువంటి ప్రేమ. దాని తర్వాత ఫెలోషిప్ గా ఉండేటువంటి ప్రేమ, ఫిలియో. దాని తర్వాత ఉండేటువంటి ప్రేమ అగాపే. దాని తర్వాత ఎరోస్. ఈ ప్రేమల్లో ఏమో చూపిస్తాడు అని అంటే నీ సహోదరుడితోటి నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తాడు. ఈ ప్రేమ విషయాలు మనం చూస్తా ఉంటుంటే అద్భుతమైనటువంటి విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తాడు. లాస్ట్ 5 minutes లో నేను 3 విషయాలు మళ్ళీ ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకసారి చాలా విషయాలు ఉన్నాయి అంటే థాట్స్ మనకి, కానీ మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయము, గొప్ప భాగ్యము,
ఈ లవ్ విషయంలో చూడండి, లవ్ ఇక్కడ మనం చూస్తే లవ్ విషయంలో మనం చూస్తే ఇక్కడ ప్రేమ ఈ పదం చూడండి, ఈ లవ్ వాడేటువంటి పదాలు చూస్తే దగ్గరగా హీబ్రూ వర్డ్స్ లోనే ఎన్ని పదాలు ఉన్నాయంటే 242 పదాలు ఉన్నాయి ఇక్కడ. 242. ఈ ఒక్కొక్క విషయము మనం చూస్తే దాంట్లో లవ్, బిలవ్డ్, ఫెయిత్, బ్యూటిఫుల్, దాని తర్వాత డిలైట్ఫుల్, లవ్, డిజైర్, దాని తర్వాత బీ ప్లీజింగ్, దాని తర్వాత ఇవన్నీ కూడా హీబ్రూ టర్మ్స్ నుంచి మనం చూస్తే హీబ్రూ వర్డ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ లవ్ టు లవ్డ్ అంటే బిలవ్డ్, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇతరుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండాలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కొంచెం కిందకి వెళ్తే గ్రీక్ వస్తుంది మాట. ఇక్కడ గ్రీక్ వర్డ్స్ లో మనం చూస్తే చూడండి, ఈ లవ్ లోని మనం చూస్తే అగపెయిన్ అనేటువంటి లవ్ మాట. అంటే సహోదరుల బ్రదర్లీ లవ్, నాట్ లవింగ్ మనీ. అంటే ఒక్కొక్క పదం అండి, ఇవన్నీ మీకు ఏంటంటే పెద్దది చేస్తే స్క్రీన్ మీదకి చాలా పెద్దదైనప్పుడు ఒక్కొక్క దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆ గ్రీక్ లో ఉన్నటువంటి పదాలు హ్యాండ్సమ్, దాని తర్వాత ప్లీజింగ్, దాని తర్వాత చూడండి మళ్ళీ అగపోటో అనేటువంటి పదము, ఇవన్నీ కూడా ఇతరుల పట్ల చూపించేటువంటి ప్రేమ. ఈ పదాలు మనం చూసినప్పుడు మిస్సింగ్ అంటే అది ఏమి మిస్ అవుతా ఉన్నాం మనము, ఎక్కడ మిస్ అవుతున్నాం మనము, ఎలా మిస్ అవుతున్నాం మనము, ఆ విషయాలు మనం చూస్తుంటే ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ మే ద లార్డ్ cause you to increase and abound in love for one another and for all people, just as we also do for you. మేము ఎలాగైతే మేము ప్రేమించామో మీరు కూడా అలాగా ఒకరు ప్రేమలో మీరు అభివృద్ధి అవ్వాలి. ఎందుకు అభివృద్ధి అవ్వాలి అని అంటే సో దట్ హీ మే ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ వితౌట్ బ్లేమ్ ఇన్ హోలీనెస్ బిఫోర్ అవర్ గాడ్ అండ్ ఫాదర్ at the coming of our Lord Jesus with all his saints. అబ్బా, ఈ మాటలు అంటే ఒక్కొక్క పదము ఇక్కడ చూడండి. ఇందాక నేను అదే చెప్పాను మీకు. ఇక్కడ ఇందాక కంప్లీట్ అనే పదం వాడబడింది. ఇక్కడ ఇందాక అంటే ఫెయిత్ లో ఏంటి కంప్లీట్ చేయడం అని అంటే, ఆ ఫెయిత్ లో కంప్లీట్ ఏంటనంటే చూస్తే మనం అక్కడ కటారిసాయ్ అనేటువంటి పదం వాడుతూ ఉన్నాడు గ్రీక్ లో నుంచి. ఏంటి ఆ పదము, దాని మీనింగ్ ఏంటంటే అక్కడ వర్బ్ లో వాడుతున్నప్పుడు టు కరెక్ట్ మాట, టు రిపేర్ అనేటువంటి పదం వస్తుంది అన్నమాట. అంటే ఇంకా బాగు చేయడం కొరకు, ఇంకా అభివృద్ధి చేయడం కొరకు, దేవుడు మన జీవితాల్ని ఇంకా అభివృద్ధి చేయడం కొరకు చక్కగా సేవకుల్ని ఇచ్చాడు, చక్కగా వాక్యం అందించే వాళ్ళని ఇచ్చాడు, మెచ్యూర్డ్ పర్సన్స్ ఇచ్చాడు, ఫెయిత్ లో అభివృద్ధి అవ్వడానికి, లవ్ లో అభివృద్ధి అవ్వడానికి. దాని తర్వాత హోలీనెస్ మీరు చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీని ఇందాక నేను చెప్పాను కదా మీకు, హోలీనెస్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాడినటువంటి పదాలు ఎన్ని పదాలు అంటే దగ్గర 900 టర్మ్స్ ఉన్నాయంట హీబ్రూ లాంగ్వేజ్ లో చూస్తుంటే. కాదేశ్ అనేటువంటి పదం ఇది హీబ్రూలో ఉంటే మనకి కాదేశ్ అనేటువంటిది ఆ పదంలోంచి ద సంథింగ్ హోలీ, టు బీ హోలీ, రిమూవ్డ్ అన్నాను ఇందాక చెప్పాం కదా, కట్ ఆఫ్ మాట, హోలీ ఏంజల్స్, ఇవన్నీ కూడా సంథింగ్ హోలీ, హోలీనెస్, రెస్పెక్ట్ వర్డ్, పరిశుద్ధత, ప్రేమ. దాని తర్వాత మనం అక్కడ చూస్తుంటే సహోదరుల మధ్యలో ప్రేమ, పరిశుద్ధత, దాని తర్వాత విశ్వాసము, ఫెయిత్ ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ ఫెయిత్ ఏంటంటే ఆ వర్డ్ కూడా మనం చూస్తే అక్కడ కూడా ఫెయిత్ ఏంటంటే ఫిస్టోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ లో నుంచి చూస్తే ఇన్, అమాంగ్, అపాన్, ఈ పదాలన్నీ కూడా ఏదో జస్ట్ మీకు చూపించడానికి కొరకే నేను ఈ మాటలు తీసుకొని రావట్లేదు, కానీ ఎంఫసైజ్ చేసినప్పుడు పౌల్ యొక్క మైండ్ లో ఏముందనంటే, ఈ మూడు ఏరియాస్ లో వారు ఏమవ్వాలనంటే తెస్సలోనిక సంఘం వాళ్ళు ఆయన రాకడ వచ్చినప్పుడు పూర్తిగా అభివృద్ధి చేయబడాలి. స్టార్టింగ్ లో ఎలాగైతే ఉన్నామో అలా ఉండిపోవడం కాదు సుమా, ప్రారంభ దినాలు ఎలా ఉన్నామో అలా ఉండిపోవడం కాదు, అభివృద్ధి అవ్వాలంట. డే అండ్ నైట్ అండ్ డే కీప్ ఆన్ ప్రేయింగ్ మోస్ట్ ఎర్నెస్ట్లీ దట్ we may see your face and may complete what is lacking in your faith. మీ యొక్క విశ్వాసములో ఏదైతే కొదువుగా ఉంటా ఉందో, ఏదైతే మిమ్మల్ని ఇంకా బలపరచాలని నేను ఆశిస్తా ఉన్నానో, నేను ఆశించేటువంటి విషయాల్లోకి మీరు కూడా అభివృద్ధి అవ్వాలని ఆకాంక్షిస్తా ఉన్నానని జ్ఞాపకం చేస్తాను. ఈ 3 పదాలు మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటుంటే మనము 3 ఒకసారి మనల్ని మనం సపరీక్ష చేసుకుందాం. మనం ఎలాగున్నాము. ప్రార్థన ఒకటి జ్ఞాపకం చేశాడు, ఓవరాల్ ఆర్చింగ్ థీమ్ అదంతా కూడా. దాని తర్వాత సబ్ డివిజన్లోకి వచ్చేటప్పటికల్లా ఒకటేమో ఫెయిత్ ని జ్ఞాపకం చేశాడు, రెండోదేమో హోలీనెస్ ని జ్ఞాపకం చేశాడు, మూడోదేమో బ్రదర్లీ లవ్ అండ్
ఇంకా చెప్తే అక్కడ ఫర్ ఆల్ పీపుల్, వన్ అనదర్ అండ్ ఫర్ ఆల్ పీపుల్. ఒకరి ఎడల ఒకరు, అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనకి ఇష్టమైన వారితో ఉండడం చాలా సంతోషం కదా. అవును, నాకు చాలా సంతోషం. కానీ కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళతో ఇష్టంగా ఉంటే అసలు కష్టమే కష్టము, ఇష్టమవుదు అసలు మనకి. కొంచెం కష్టపెట్టే వాళ్ళతోటి ఇష్టంగా ఉండగలమా? ఉండలేము. మరి ఇంకెప్పుడు ప్రేమ? ఆ ప్రేమలోకి రావాలి అంటే పౌలు అదే చెప్తున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి మంచి విశ్వాసం ఉంది, కానీ విశ్వాసం ఇంకా అభివృద్ధి చేస్తున్నాడు. ప్రేమ ఉంది, ఇంకా ప్రేమలు అభివృద్ధి చేస్తున్నాడు. పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధతలు ఇంకా అభివృద్ధి అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇతరుల పట్ల మనం కూడా ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి ఉండేటట్టుగా మనం కూడా ఒకరి ఒకరు బలపరుచుకుందాం. అలాంటి కృప చేత దేవుడు నీకును నాకును మనందరికీ దయచేసి వాక్యానుసారమైన భక్తి చేస్తూ ఆయన ఆగమన సమయంలో ఎత్తబడేటువంటి గుంపులో ఉంటూ అనింద్యముగా, ఆ వర్డ్ ఇంకో ఇంపార్టెంట్, అనింద్యముగా, నిందలేని వారంగా ప్రభు దృష్టిలో మనం కనబడడానికి దేవుడు మీకును నాకును సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. దయచేసి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు. అవును మా తండ్రి, పౌలుకున్నటువంటి ఆశ, ప్యాషన్, డిజైర్, ఎంత డిజైర్ ఉంటా ఉన్నది. సంఘస్థులందరూ ఎదగాలని, సంఘస్థులందరూ అభివృద్ధి అవ్వాలని, సంఘస్థులందరూ పరిశుద్ధంగా ఉండాలని, సంఘస్థులందరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, మనుషులందరి ఎడల ప్రేమ ఉండాలని ఒక మంచి మోడల్ని చూపించినటువంటి పౌలు ఇప్పుడు ఆకాంక్షిస్తున్నట్టుగా చూస్తున్నాం, విషింగ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం, ప్రేయింగ్ చేస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. ప్రభువా, మేము కూడా మా జీవితాల్లో కూడా అలాంటి విశ్వాసం కలిగిన వారంగా, అలాంటి ప్రేమ కలిగిన వారంగా, వాక్యానుసారమైన పరిశుద్ధత కలిగిన వారంగా మేము ముందుకి వెళ్ళడానికి సహాయం చేయండి. మేము కూడా ఇతరుల పట్ల అలాంటి ఆకాంక్ష కలిగి ఉండడానికి, అలాంటి విషయంగా కలిగి ఉండడానికి, వారి విషయమై ప్రార్థన చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. నా కృప చూపించండి, మమ్మల్ని బలపరచండి. దేవా పౌలుకున్నటువంటి ఆశని మాలో కలిగించండి. మా తండ్రి, మా సంఘస్సులో కలిగించండి. మా ప్రభా మాలో కలిగించండి. మెచ్యూరిటీలోకి వెళ్ళడానికి, నేనే కాకుండా నాతో పాటు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవడానికి, సెల్ఫ్ విల్లో నుంచి స్క్రిప్చరల్ విల్లోకి రావడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, మీ వాక్యమే మాకు అన్నిటికీ సమాధానం, మీ వాక్యమే మాకు అన్నిటికీ నాంది. ఇతరులు ప్రేమించడంలో, విశ్వాసం చూపించడంలో, పరిశుద్ధత విషయంలో, అవును మా తండ్రి, ఎక్కడా కూడా అనింద్యమో నింద లేకుండా మేము ఉండగలిగేటకు సహాయం చేయండి. మమ్మల్ని మీరు చూస్తున్న దేవుడని మాకు తెలుసు మా ప్రభు. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, ఒకవేళ మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీరు చూసే దేవుడు అని మాకు తెలుసు. ఆ విషయాలు ఏందో మేము నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. మహిమ పొందమని, గంత పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహాయము, సన్నిధి, ప్రసన్నత మనందరికీ తోడయండి, నడిపించును.